నమో భగవతే వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాధిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ రామానుజపదాంభోజ సమాశ్రయణశాలిన పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజ దివాకరః భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. విశేషమైనటువంటి మాఘమాసం. ఈరోజు మనం విశేషమైనటువంటి చతుర్థి 4వ రోజులోకి ప్రవేశించాం. ఈ మాఘమాసంలో ముందుగా మనం అనుకున్నట్టు సూర్య ఆరాధన విశేషమైనటువంటిది. ఈ సూర్య భగవానుడు 12 రకములుగా ద్వాదశ ఆదిత్యులనే పేరుతో ఆయన మనను అనుగ్రహిస్తున్నాడు 12 రకాలైనటువంటి రూపాలతో. ఆ సూర్య భగవానుడి యొక్క ఆరాధన మనం ప్రాతకాలంలో చేసుకోవాలి ఈరోజు. అంతేకాదుట ఈరోజు పార్వతీ పరమేశ్వర్లను సకుటుంబంగా ఆరాధించుకోవాల్సిన రోజుట. ఇంతకుముందు కూడా ఒక రోజు మనకు వచ్చింది, అలాంటిదే ఈరోజు కూడా అంటున్నారు. అంతేకాదు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఈరోజు తిలలను అంటే నువ్వులు దానం చెయ్యాలి. 1 కేజీ పరిమాణం లేకపోతే 1/2 కేజీ పరిమాణం నువ్వులను ఏదైనా కొంత ఎంతో కొంత దక్షిణతో ఎవరికన్నా బ్రాహ్మణులకు సమర్పణ చేయాలి. ఈరోజు చాలా విశేష ఫలం, 1,000,000 రెట్లు ఫలం. మిగతా దానాల కన్నా ఈరోజు నువ్వుల దానం చాలా విశేషమైంది. ఈ నువ్వులతో పాటుగా ఏదైనా పండ్లు మంగళకరమైనటువంటివి కాబట్టి ఏదైనా పండ్లతో సహా కలిపి నువ్వులను దానం చేయాలట ఈరోజు. ఆ విశేషాన్ని తెలియజేస్తున్నారు. తిలాదానం అది 100 రెట్లు కాదు, 1,000,000 రెట్లు ఫలం వస్తుంది ఈరోజు అంటున్నారు. అంతేకాదుట ఉమామహేశ్వర వ్రతం చేసుకోవాలట ఈరోజు. ఈరోజు ఉమామహేశ్వర చతుర్థి అంటారు. మాఘమాసంలో పరమశివునికి విశేష ఆరాధన జరుపుకోవాలి. అది ఈరోజు అంతకన్నా గొప్పది అంటున్నారు. అంతేకాదు గౌరీ పూజ, వరదా గౌరీ. వరద అంటే వరములను ఇచ్చినటువంటిదని, కోరిన కోరికలు తీర్చేటటువంటి గౌరీదేవి. కాబట్టి వివాహం కానటువంటి కన్యలకు కానీ లేదా సంతాన ప్రాప్తి లేనట్లయితే వివాహమైనటువంటి దంపతులకి సంతానం కోసం ఈరోజు గౌరీ పూజ చేసుకోవాలట. కనీసం పార్వతీదేవి విగ్రహానికన్నా పూజ చేసుకుని ఎవరికన్నా తాంబూలం సమర్పించుకోవాలి ముత్తైదువులకి. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వెంటనే దాని ఫలం దానంలో తెలుస్తుంది. దానం ఇవ్వాలి. మనం పూజ చేసుకుని మనం వండుకుని తినేస్తే అది ఏ ఫలం కాదు. ఎవరికైనా పెట్టుకోవాలి, ఎవరికైనా దానం చేయాలి. మనం గొప్ప పూజ చేసుకున్నాం, లేదు కళ్యాణం చేసుకున్నాం, ఉత్సవం చేసుకున్నాం, లేదు ఏదో ఒక వ్రతం చేసుకున్నాం, నోము నేర్చుకున్నాం, ఆ చేసే ప్రతి ఫలం ఎక్కడ ప్రతిబింబిస్తుంది అంటే దానం చేయటంలో ఫలిస్తుంది. దంపతులకి దానం చేయటం, లేకపోతే ముత్తైదువులకి దానం చేయటం, బ్రహ్మచారులకు దానం చేయటం, వీటి వల్ల ఫలిస్తుంది ఏ పుణ్యకార్యమైనా ఏ శుభకార్యమైనా సరే. కాబట్టి ఈరోజు అమ్మవారి యొక్క గౌరీదేవి యొక్క పూజ చేసుకోవాలట ఈరోజు, చాలా విశేషమైనటువంటి. అంతేకాదుట శాంతాశివ చతుర్థి అంటారు ఈరోజు.
శాంతాశివ చతుర్థి అంటారు. అంటే మంగళకరమైనటువంటి ఏవైనా కొత్త వస్తువులు కానీ, లేకపోతే కొత్త వస్త్రాలు కానీ, ఇంట్లో ఏదైనా కొత్త విశేషమైన వస్తువులు కానీ ఈరోజు తెచ్చుకుంటే చాలా మంచిదిట. ఆ తెచ్చుకున్నటువంటి వస్తువుకి ఆ ఈశ్వర ఆరాధన చేసుకుంటే మంచిది అంటున్నారు. అంతేకాదు, ఈరోజు విశేషించి మనం అందాక అనుకున్నట్లుగా విఘ్నేశ్వరుని కూడా పూజ చేసుకోవాలి, వినాయకుడు కూడా పూజ చేసుకోవాలి అంట. అంతేకాదుట, ఒక మట్టి కుండ, ఒక చిన్న పరిమాణంలో ఉన్నటువంటి చిన్న కుండలో ఈరోజు అన్నం వండి ఆ అన్నం మీద అన్ని కాసిన నువ్వులు లేదా ఒక చిన్న ఇంత బెల్లం, గుడం అంటాం, ఆ బెల్లం ముక్కని పెట్టి దాన్ని ఉడికించి చక్కగా ఆ ప్రసాదాన్ని పంచుకొని తినాలట. అందుకు దీన్ని కుండ చతుర్థి అంటారు. కుండలో పాయసాన్ని వండుకుని నువ్వులతో కలిపినటువంటిది, ఎప్పుడు నువ్వులు కలవవు పాయసంలో, ఈరోజు కుండలో నువ్వులతో కలిపినటువంటిది తింటారట. కొన్ని ప్రాంతాలలో అలా చేసుకుంటారు అని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం తెలియజేస్తుంది. ఒకనాటి కాలంలో ఆ రకమైనటువంటి విశేషమైన వ్రతాలు పూజలు జరుగుతూ ఉండేవి. ఈరోజు నిత్యకృత్యంలో దేవుడికి దండం పెట్టుకోవటం అనేటువంటిది కూడా లేదు. లేచామా ఏదోటి లోపలికి వేసేసామా తిరుగుతున్నామా అంతే, పశుప్రాయంగా బ్రతుకుతున్నాం మనం. ఇన్నెన్ని విశేషాలు, ఇన్నెన్ని రహస్యాలు ఉన్నాయి మనకి. మనుషులకి ఇతర ప్రాణులకి తేడా ఇదిగో ఇక్కడే తెలుస్తుంది మనకి. ఎన్నెన్ని విశేషాలున్నాయి, ఎన్నెన్ని రహస్యాలు చెప్తున్నారు చూడండి. కుండ చతుర్థిట. అంతేకాదుట, భిక్షాటన ఈశ్వర చతుర్థి అంటారట. కాబట్టి భిక్షను అంటే భిక్షాటనం కోసం వెళ్ళినటువంటి పరమేశ్వరుని యొక్క రూపాన్ని ఈరోజు అర్చించుకుంటారు అని మనకి నీల చింతామణి అనేటటువంటి మరొక గ్రంథం తెలియజేస్తోంది. కాబట్టి అంతేకాదుట, ఈరోజుట సంపంగి పూలతో కానీ లేదా తెల్లనైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలతో కానీ లేదా మొల్ల పుష్పములు అంటారట. మొల్ల పుష్పములు ఈనాడు మనకి ఎక్కడ లభిస్తాయో తెలియదు, చాలా అడవి ప్రాంతాలలో మాత్రం దొరుకుతాయి అవి కూడా పొడవు కాడగలిగి ఉండి తామరాకు వలనే ఉంటాయి అవి కూడా. కానీ ఆ జాతి కాదు, ఇది వేరొక జాతి, మొల్ల పుష్పములు అంటారు వాటిని. ఆ పుష్పాలతో పరమేశ్వరుని, పార్వతీ అమ్మవారిని, అదేవిధంగా విఘ్నేశ్వరుడు వినాయకుడికి కూడా విశేష పూజ చెయ్యాలట. ఈ పూజలు ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అంటే, మనం రోజు నిత్యకృత్యంలో నోటితో, మనస్సుతో, మాటలతో, చేష్టలతో ఎప్పుడు పాపాలే చేస్తూ ఉంటాం. ఈ పాపాలు ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోవాలి. పెండింగ్ ఫైల్స్ లాగా పెండింగ్ పెరిగిపోతూ వడ్డీకి చక్రవడ్డీలు, బారు వడ్డీలు పెంచేసుకుంటూ ఉంటాం మనం పాపాలని. ఇటువంటి పాపాలన్నింటినీ ఇటువంటి వ్రతాలు, ఇటువంటి పుణ్య కార్యక్రమాల ద్వారా ఇవన్నీ పోగొట్టుకుంటే ఎప్పటికప్పుడు పోగొట్టుకోవాలి. ఒక మచ్చ పడిందనుకోండి, శరీరం ఏదైనా ఒక ధూళి కానీ దుమ్ము కానీ పెడితే వెంటనే కడిగేసుకుంటాం. అలాగే ఉంచుకోం కదా. అదేవిధంగా ఆత్మకి కూడా కొన్ని దోషాలు అంటుతూ ఉంటాయి ఈ శరీరంలో ఉన్నందుకు, ఈ ప్రకృతిలోనూ. వాటన్నిటినీ ఇటువంటి శుభకార్యముల చేత, పుణ్యకార్యముల చేత, అదేవిధంగా దేవాలయ సందర్శనం చేత, ఇటువంటి వ్రతాలు నోములు చేత అన్నీ కూడా మనం చక్కగా తొలగించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ఈరోజు గొప్పతనం అని మనకి మాస వైశిష్ట్యం అనే పేరు ఎందుకు పెట్టారు ఈ కార్యక్రమానికి అంటే అదే అసలు విషయం. ఆదివారం నాడు ఒక రకంగా ఉండటం, సోమవారం వస్తే మరొక రకంగా ఉండటం, పండగ రోజు ఒక రకంగా ఉండటం, పండగ లేని రోజు ఎట్టా పడితే అలా ఉండటం, ఇది కాదు మన యొక్క జీవితం అంటే. ఆ జీవితం వేరే, ఆ ప్రాణులు, ఆ జీవులు వాళ్ళు వేరే. మనం భారతదేశంలో జన్మించినందుకు మనకు ఉన్నటువంటి సంప్రదాయాలను మనం నిలుపుకోవటానికి మనకి చేతిలో అవకాశం ఉంది, కానీ మనం పోగొట్టుకుంటున్నాం. ఇటువంటి చక్కనైనటువంటి పర్వదినాలు, చక్కనైన రోజుకో విశేషం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఏమీ లేకపోతే కనుక ఏదో ఒక వ్రతం ఉండనే ఉన్నది. విశేషం లేకపోతే వ్రతం ఉన్నది అని ఒక సామెత తెలుగులో. ఏ విశేషం లేకపోతే ఏదో వ్రతం చేసుకోవడం, సత్యనారాయణ వ్రతం చేసుకోవటం, లేకపోతే లక్ష్మీనారాయణ వ్రతం చేసుకోవటం, ఏదో ఒకటి చేసుకోవచ్చుట. అటువంటి వైశిష్ట్యం కలిగినటువంటి పుణ్యమైన దినం ఈరోజు మనకి శివపార్వతులను, వినాయకుడిని కూడా కలిపి విశేషమైనటువంటి వ్రతం చేసుకోవటం. వ్రతం చేసుకున్న తర్వాత ఇద్దరు దంపతులకి కానీ లేదా ముగ్గురు ముత్తైదువులకి కానీ
లేదా కన్యలకు కానీ లేదా బ్రహ్మచారులకు కానీ దానం ఇచ్చుకోవాలి, ఏదైనా దానం సమర్పించుకోవాలి. ఇది పూజల యొక్క విశేషం మనకి తెలియజేస్తున్నారు. ఇక మనం రోజు స్మరించుకునేటటువంటి బ్రహ్మాండ పురాణంలో విశేషమైనటువంటి విషయాలు మనం చాలా వరకు స్మరించుకుంటూ వచ్చాం. నిన్న మనం ఆ భగీరథుని యొక్క కారణంగా గంగా తల్లి ఎలా ప్రవహించింది, ఈ భూమి మీదకి ఎలా ప్రవేశించింది, ఎన్ని రకాలుగా మారింది, ఎన్ని రకాలైనటువంటి ప్రవాహాలుగా మారింది అని అన్నీ మనం చక్కగా స్మరించుకున్నాం. ఆ విధంగా సమస్త ప్రాంతాలను కూడా చక్కగా పావనం చేస్తూ ప్రవహిస్తూ 7 రూపాలుగా 7 నదులుగా మారినటువంటి గంగానది మూడు నదులుగా తూర్పు వైపుకి, 3 నదులుగా పశ్చిమం వైపుకి వెళ్ళి సముద్రాల్లో, తూర్పు పశ్చిమ సముద్రాల్లో కలిసింది. అందులో నళిని, హ్లాదిని, పావని అనేటటువంటి 3 నదులు తూర్పున సముద్రంలో కలిస్తే, అదేవిధంగా సింధు, ఆ తర్వాత సింధు మరొక 2 ప్రవాహముల పేర్లతో ఆ గంగా నది పడమర వైపు ఉన్నటువంటి సముద్రంలో కలిసింది. ప్రధానమైనటువంటి ఆ గంగా అనేటువంటి ప్రధాన ప్రవాహం భగీరథుని వెనకాల బయలుదేరి, ఆయన వెనకాల ఆయన ఎక్కడ వెళ్తే అక్కడికి బయలుదేరి వెళ్ళింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఏమిటనేటటువంటి కథ మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆ నది, ఆ భగీరథుడు అలా వెళ్తూ ఉంటే ఈ భూమి మీద జహ్ను మహర్షి అనేటటువంటి ఒక ఆశ్రమం ఉంటే, ఆ భగీరథుడు ఆశ్రమం గుండా వెళ్ళినప్పుడు ఈ నదీ ప్రవాహంతో ఆశ్రమం అంతా కొట్టుకుపోవటం, అప్పుడు ఆయనకి కోపం వచ్చి ఆ నదినంతా కూడా ఆయన కమండలంలో బంధించడం, మళ్ళీ భగీరథుడు ఆ మహర్షిని ప్రార్థించి మళ్ళీ కొంతకాలం తపస్సు చేస్తే ఆయన అనుగ్రహంలో కమండలం నుంచి మళ్ళీ బయటపడటం, అందువల్ల ఆవిడకి జాహ్నవి అనేటువంటి పేరు రావటం, ఇదంతా మనకు తెలిసిందే. ఆ విధంగా అక్కడి నుంచి బయలుదేరి ఆ గంగానది ఆ భగీరథుడి వెనకాల వెళ్ళి ఆ పాతాళంలో ఉన్నటువంటి ఈ సగరాది సమస్తమైనటువంటి ఆ మహర్షులందరూ, వాళ్ళందరూ రాజులందరినీ కూడా, ఆ బూడిదైపోయినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి మనుషులుగా మార్చి వాళ్ళందరికీ ఊర్ధ్వలోకాలకు పోయేటట్లుగా, స్వర్గాదులు కలిగేటట్టుగా గంగా తల్లి చేసింది అని మనకు తెలిసినటువంటి విషయం. ఆ రకంగా అనేక రకములైనటువంటి ఆ గంగా ప్రవాహముల తరువాత మరొక ప్రాంతంలో ఉండేటటువంటి మరికొన్ని విశేషాలను మనకు చక్కగా తెలియజేశారు అంటున్నారు. అంటే ఈ భారతదేశంలో హిమవర్షమే కాకుండా మిగిలిన 8 వర్షాలు, మొత్తం 9 వర్షాలు ఉన్నాయనుకున్నాం. ఆ 9 వర్షాలలో మనం ఇంతకీ ఒక హిమవర్షంలో జరిగినటువంటి విషయాన్ని మాత్రమే చెప్పుకున్నాం. మిగిలినటువంటి వర్షాల యొక్క విశేషాలు కూడా మనకి ముందు వస్తాయి, ఇంకా ముందు అధ్యాయాలలో వివరంగా వస్తాయి అంటున్నారు. అట్లా ఈ విద్యాధర దేశం, ఈ హిమవత్ పర్వత ప్రాంతానికి తూర్పు దిక్కులో విద్యాధర దేశం అనేటటువంటి ఉన్నది. ఆ విద్యాధర దేశాన్ని దాటి ఆ గంగానది యొక్క వేరొక చిట్ట చివరి ప్రవాహమైనటువంటి పావని, ఈ పావని అనేటటువంటి ప్రవాహం అత్యంత వేగవంతమైనటువంటిది. పెద్ద పెద్ద పర్వతాల మధ్య నుంచి ప్రవహించుకుంటూ చిన్న చిన్న పర్వతాలను విభజించుకుంటూ 2గా విడగొట్టి, అంటే ఆ పర్వతాలను ఛేదించుకుంటూ ప్రవహించినటువంటి విశేషమైనటువంటి ప్రవాహం అంటున్నారు. ఆ విధంగా అనేక చిన్న నదులు, అనేక ప్రవాహాలను అన్నింటినీ కూడా తనలో కలుపుకుంటూ ఆ పావని అనేటటువంటి ఆ గంగానది యొక్క వేరొక భాగం తూర్పు సముద్రంలో కలిసింది అంటున్నారు. ఆ తర్వాత వస్వౌకసం అనేటటువంటి మరొక నదీ తీరం, ఆ నదీ తీరంలో ఒక సుందరమైనటువంటి వనం ఉందిట. ఈ హిమవత్ పర్వత ప్రాంతంలోనే పశ్చిమ దిశలో వస్వౌకసం అనేటటువంటి మరొక పర్వతం ఉంది అంటున్నారు. ఆ హిమవత్ పర్వత ప్రాంతంలో మనకి తెలిసి ఎవరెస్ట్ లేదా కైలాస మానస సరోవరం లేదా 1-2 విషయాలే తెలుసు, ఇన్నెన్ని విషయాలు ఉన్నాయని మనకి తెలియదు. అవన్నీ కూడా మానవులు ప్రవేశించటానికి సాధ్యం కానటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా, అంటే దుర్భేద్యమైనటువంటి ప్రాంతాలు అవన్నీ. అటువంటి ప్రాంతాల్లో ఏమున్నాయో విశేషాలు మనకి చక్కగా తెలియజేస్తున్నారు అంటున్నారు. అంతేకాదు ఆ సుందరవనం, దానికి పేరు హిరణ్యశృంగం. నిన్న మనం స్మరించుకున్నాం, హిరణ్యశృంగం అనేటటువంటి ఒకనొక అరణ్యం అని చెప్పుకున్నాం వనం. అది ప్రకృతి రమణీయతకు నిజంగా అద్దం పట్టేంత గొప్పగా ఉంటుంది అంటున్నారు.
ఆ హిరణ్య శృంగం అనేటువంటి ప్రాంతంలోనే అనేక వేల మంది పరివారంతో కుబేరుని యొక్క కుమారుడు ఉన్నాడు అని చెప్పుకున్నాం. అతనికి నలుగురు బాగా మహాపరాక్రమంతో బలవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం. వాళ్ళందరూ కూడా అక్కడ ఒక గొప్ప రాజ్యాన్ని ఏర్పరిచి అతని చేత చక్కగా మణిద్వీపం అనేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని పరిపాలించాడు అని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత విషయాన్ని మనకి ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారు. సరో విష్ణుపదం నామ నిషధే పర్వతోత్తమే. ఇప్పుడు హిమాలయ పర్వత ప్రాంతం గురించినటువంటి విషయాలు అయినాయి. తర్వాత ఈ హిమాలయ పర్వత ప్రాంతం తరువాత కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఉన్నటువంటిది నిషధ పర్వతం. ఆ నిషధ పర్వతంలో ఏముంది అనేటటువంటి రహస్యాన్ని మనకిప్పుడు తెలియజేస్తున్నారు. తస్మాత్ ద్వయం ప్రభవతి గాంధవి నాకులీ తథా మేరోః పార్శ్వాత్ ప్రభవతి హ్రదః చంద్రప్రభో మహాన్ తత్ర జంబూనదీ పుణ్యా యస్య జాంబూనదం స్మృతం పయోదం తు సరో నీలో సుశుభ్రం పుండరీకవత్ పుండరీకాపయోదా చ తస్మాద్ నద్యౌ వినిర్గతే శ్వేతాత్ ప్రవర్తతే పుణ్యం సరయో మానసాధ్రువం జ్యోత్స్నా చ మృగకామా చ తస్మాద్వే సంబభూవతు రుద్రకాంత్ సరః కురుషు విఖ్యాత పద్మమీనద్విజాకులం రుద్రకాంతమితి ఖ్యాతం నిర్మితం తద్భవనేన తు అన్యే చాప్యత్ర విఖ్యాతాః పద్మమీనద్విజాకులాః. చూడండి, ఆ హిమాలయ పర్వత ప్రాంతం దాటిన తర్వాత ఉన్నటువంటి నిషధ పర్వత ప్రాంతంలో ఉండేటటువంటి సరస్సులు, అక్కడ ఉండేటటువంటి పర్వతాలు, వాటి యొక్క విశేషాలు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ పర్వతోత్తమంగా చెప్పబడినటువంటి హిమాలయానికి దగ్గరలోనే నిషధం అనేటటువంటి మరొక పర్వతం ఉంది. చాలా పెద్ద పర్వతం ఉంటుంది. ఆ నిషధం అనేటటువంటి పర్వతంలో విష్ణుపదం అనేటటువంటి పేరుతో ఒక పెద్ద సరస్సు ఉందిట. ఆ సరస్సులోట జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక అందులో ఉండేటటువంటి నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ సరస్సులోట సుదర్శన చక్రం, విష్ణువు చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రం, ఆ చక్రం ఆకారంలో లోపల నీటి యొక్క సుడులు ఉంటాయిటండి. చక్రాకారంలో కిందగా నీరు తిరుగుతూ ఉంటుందిట. అందుకని ఆ సరస్సుకి విష్ణుపదం అనేటటువంటి పేరు వచ్చింది అంటున్నారు. ఆ విష్ణుపదం అనేటటువంటి సరస్సు దగ్గరలో గాంధర్వం, నాకులం అనేటటువంటి రెండు చిన్న చిన్న ఉపనదులు ప్రవాహాలు లాంటివి సరస్సు నుంచి ఉత్పన్నమయ్యాయి అంటున్నారు. ఆ తర్వాత ఈ నిషధ పర్వతానికి పశ్చిమ దిక్కులో చూసినట్లయితే, నిషధ పర్వతానికి పశ్చిమ దిక్కు మేరు పర్వతం కనబడుతూ ఉంటుందట. ఆ మేరు పర్వతానికి ఒక ప్రక్కగా అంటే కుడి పక్కన చంద్రప్రభం అనేటటువంటి ఒక సరస్సు కనబడుతూ ఉంటుందట. చంద్రప్రభం అనేటటువంటి సరస్సు. ఆ చంద్రప్రభం అనేటటువంటి సరస్సులో జాంబూనదం అనేటటువంటి ఒక నది పుట్టిందిట. ఈ జాంబూనదం అనేటటువంటి నది చాలా పవిత్రమైనటువంటిదిట. అటువంటి ఆ జాంబూనద అనేటటువంటి ఒక నది, ఆ నది వాటి యొక్క ప్రవాహం చూసినట్లయితే మేరు పర్వతం యొక్క ఛాయ ఆ నీటిలో పడటం చేత ఆ నది కూడా బంగారు వర్ణంలా కనబడతాయట. నీరు బంగారు వర్ణంలో గోల్డెన్ కలర్లో ఉంటుందిట ఆ నీటి ప్రవాహము అని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే నీల పర్వతం అనేటటువంటిది ఉంటుంది. ఆ నీల పర్వతం మీద పయోదము, పుండరీకం అనేటటువంటి రెండు చిన్న చిన్న నదులు ఉంటాయట. ఈ పయోదం, పుండరీకం అనేటువంటి నదుల్లో అందమైన పద్మాలు ఉంటాయట. అదేవిధంగా అందమైనటువంటి చేపలు కూడా ఉంటాయట. అక్కడ మత్స్యాలు, అనేకమైనటువంటి మత్స్యాలు, అదేవిధంగా పద్మములు కూడా ఉంటాయి అంటున్నారు. ఆ రకంగా ఆ శ్వేత పర్వతం, అక్కడి నుంచి నీల పర్వతం
ముందుకు వెళ్ళిన తరువాత శ్వేత పర్వతం. ఆ శ్వేత పర్వతంలో సరయూ నది ఉత్పన్నమైంది. నిన్న మనం స్మరించుకున్నటువంటి ఆ సరయూ నది ఈ శ్వేత పర్వతాల్లో పుట్టినటువంటిది అంటున్నారు. అంతేకాకుండా ఈ కైలాస పర్వతం మధ్య భాగానికి, మనం ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి ఈ కైలాస పర్వతానికి మధ్య భాగానికి, అంటే పర్వతాల్లో ఉండేటువంటి సొగభాగం అటు ఇటు ఉన్న మధ్య భాగంలో మానస సరోవరం అనేటటువంటి విశేషమైనటువంటి జగత్ ప్రసిద్ధమైనటువంటి సరస్సు ఉంటుందట. ఈ మానస సరోవరం అనేటువంటి దాంట్లో బ్రహ్మగారు స్నానం చేస్తారు అని మనకి చెప్తుంటుంది. కాబట్టి దాని నుంచి, ఆ మానస సరోవరంలో నుంచి జ్యోత్స్న, మృగకామ అనేటటువంటి రెండు చిన్న చిన్న నదీ ప్రవాహాలు అక్కడి నుంచి బయలుదేరుతాయి అని తెలియజేస్తున్నారు. అందులో కూడా చక్కగా ఉండేటటువంటి పద్మములు ఉంటాయిట. ఈ రెండు మృగకామ, జ్యోత్స్న అనే ఈ రెండు చిన్న చిన్న నదులను సాక్షాత్తుగా పరమశివుడు ఆయన తన యొక్క దివ్య దృష్టి చేత వాటిని ఉత్పన్నం చేశారు అని మనకి తెలియజేస్తున్నారు. ఇంతటి విశేషమైనటువంటిది ఇది. అట్లాగే అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ కురుదేశం అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. కురుదేశం. ఆ కురుదేశం అనేటువంటి ప్రాంతంలో రుద్రకాంతం అనేటటువంటి మరొక చక్కనైనటువంటి సరస్సు, రుద్రకాంతం అనేటటువంటి ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సు కూడా చాలా విశేషమైనటువంటిది. ఈ రుద్రకాంతం అనేటటువంటి సరస్సు మేరు పర్వతానికి కొంచెం దగ్గరగా ఉండటం చేత అక్కడి జలం కూడా బంగారు వర్ణంలో భాసిస్తూ ఉంటాయి అని మనకి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఆ సరస్సుకు చుట్టుపక్కల దాదాపుగా 8,000 మైళ్ళ దూరంలో పుణ్యప్రదమైనటువంటి మరికొన్ని చిన్న చిన్న 12 రకాలైనటువంటి సరస్సులు ఉన్నాయట. ఇంకా చిన్న చిన్న కొలనులు, సరస్సుని చిన్న చిన్న కొలలు, నీటి చెరువులు లాంటివని. వాటన్నిటినీ కలిపి జయ హరదావళి అని. హరదం అంటే సంస్కృతంలో ఒక చిన్న పాండ్, సరస్సు. జయ హరద ఆవళి, ఆవళి అంటే వరుస క్రమం అని. కాబట్టి జయ హరదావళి అనే పేరుతో ఈ 12 చిన్న చిన్న సరస్సులు కూడా విశేషమైనటువంటి సరస్సులు కీర్తింపబడుతున్నాయి అంటున్నారు. వాటి నుంచి వాంతం, మాధ్వి అనేటటువంటి 2 ప్రధానమైనటువంటి మరొక 2 నదులు, అంటే ఈ పర్వత ప్రాంతాలలో సరస్సుల నుంచి నదులు ఉత్పన్నమయ్యాయట. ఈ నదుల వల్ల అక్కడ ఉండేటటువంటి ఆ వనములు, అటవీ ప్రాంతములు, అక్కడ ఉండేటటువంటి జంతు సంపద, అవన్నీ అక్కడ ఉండే ప్రాణులు జీవిస్తూ ఉంటాయి అని అర్థం. ఆ తర్వాత కింపురుషాది క్షేత్రాలను మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు భారత వర్షం అనుకున్నాం. ఆ తర్వాత కింపురుష వర్షం. ఆ కింపురుషాది వర్షం అనేటటువంటి ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు పడేటటువంటి అవకాశం లేదుట. కాబట్టి అక్కడ సరిగా వర్షాలు కురవకపోవటం చేత, కానీ వర్షం కురవకపోయినా కూడా అక్కడ సరస్సులు ఉన్నాయట. ఇది ఎట్లా సాధ్యం అంటే కేవలం భగవంతుని యొక్క లీల వల్ల ఆ భూమిని, ఆ పర్వతాలను కింద నుంచి చీల్చుకుంటూ ఆ నదులు పైకి ఉబికి వస్తాయట. ఆ ప్రాంతాలలో కొండరాళ్ళ మధ్యల నుంచి నదీ ప్రవాహాలు అక్కడ కనబడతాయట, సరస్సులు కనబడతాయట. ఆ కింపురుషం అనేటటువంటి పర్వత ప్రాంతాలు, అక్కడ వర్షాలు తక్కువైనప్పటికీ కూడా విశేషంగా నదులు కనపడడం అనేటటువంటిది ఆ ప్రాంతం యొక్క ఒక ఆశ్చర్యకరమైనటువంటి భగవల్లీల అంటున్నారు మనకి. ఆ తర్వాత నామ్నా హరదా నామ జయాద్వాదశ శోభితా తేభ్య శాంతా చ మాధ్వీ చ ద్వే నద్యౌ సంబభూవతు. కాబట్టి ఆ రకంగా 2 నదులు పుట్టాయి అని అనుకున్నాం. వృషభో దిందుభిశ్చైవ ధూమ్రస్య సుమహాగిరి ఉద్భుతాని చ ఉదకాని అత్ర ప్రవహంతి శరద్విజా. ఈ సరస్సులన్నీ కూడా చక్కనైనటువంటి వృక్షముల చేత, అదేవిధంగా వనముల చేత చుట్టబడి ఉంటాయి అంటున్నారు. వృషభో దిందుభిశ్చైవ ధూమ్రస్య సుమహాగిరి పూర్వాయత మహాపూర్వాః నిమ్నగాః లవణాంభసి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ శాంత, అదేవిధంగా మాధ్వి అనేటటువంటి ఈ 2 సరస్సులు ఉన్నాయి. ఆ 2 సరస్సుల దగ్గరలోట ఒక విశేషమైనటువంటి
3 శిఖరాలతో కూడిన 3 పెద్ద పెద్ద శిఖరములు ఉంటాయట. వాటి పేరు వృషభం, దుందుభి, అదేవిధంగా ధూమ్ర అనేటటువంటి పేరు, సుమహాగిరి, ఆ తర్వాత పూర్వాయత, మహాపూర్వ అనేటటువంటి పేర్లతో కొన్ని చిన్న చిన్న ఉపనదులు ఉన్నాయట. ఇవన్నీ కూడా ఆ సరప్రాంతంలో ఉత్పన్నమైనటు అవన్నీ కూడా తూర్పు దిక్కుగా పోయి సముద్రంలో కలుస్తూ ఉంటాయి అంటున్నారు. చంద్ర కాక తథా ద్రోణ సుమహాంత శిలోచ్చయా ఉద్గాయతా ఉదీచ్యాంతా అవగాఢ మహోదధిం సోమకస్య వరాహస్య నారదస్య మహీధర ప్రతీత్యా మా ఆయతాస్తే వై ప్రవిష్టా లవణోదధిం. ఇక్కడ విశేషమైనటువంటి మరొక విషయం ఉన్నది. ఈషభం, అదేవిధంగా దుందుబి, ధూమ్రం అనేటటువంటి 3 పర్వతాలు ఉన్నాయట అక్కడ దగ్గరలో మనం చెప్పుకున్నాం. ఆ 3 శిఖరాలు కూడా కొన్ని తూర్పు దిశగా పైకి ఉంటాయట, కొన్ని తూర్పు దిశగా నీటిలోకి కిందకి కూడా వ్యాపించి ఉంటాయట, భూమి లోపలికి కూడా వ్యాపించి ఉంటాయి అంటున్నారు. కాబట్టి అలాగే చంద్రము, అదేవిధంగా కాకము, ద్రోణము అనేటటువంటి మరొక 3 పర్వతాలు కూడా అదే ప్రాంతంలో వ్యాపించి ఉంటాయట, ఉత్తర దిశలో ఉంటాయట. ఆ ఉత్తర దిశలో శాంతం అనేటటువంటి ఒక మహానది కూడా ఉంటుందట. ఆ నది లోపల వరకు ఈ ప్రవాహాలన్నీ కూడా, ఈ పర్వతాలన్నీ కూడా వ్యాపించి ఉంటాయి అంటున్నారు. అదేవిధంగా వారాహం, సోమకం, నారదం అనేటటువంటి మరొక 3 పర్వతాలు పశ్చిమ దిక్కులో కూడా ఉన్నాయి అంటున్నారు. చక్రో వలాహకశ్చైవ మైనాకో యశ్చ పర్వతః ఆయతాస్తే మహాశైలాః దక్షిణే సముద్రం ప్రతి. చక్రమైనాకయోర్మధ్యే విదిశం దక్షిణాం ప్రతిం తత్ర సంవర్తకో నామ సోగ్ని పిబతి తజ్జలం. ఇక్కడ చక్రము, మైనాకము అనేటటువంటి మరొక 2 పర్వతాల గురించి మనకి తెలియజేస్తున్నారు. ఇవి ఆగ్నేయ దిశలో ఉంటాయిట. ఇందాక మనం చెప్పుకున్నటువంటివి దక్షిణ దిశ, పశ్చిమ దిశలోవి, తర్వాత ఆగ్నేయ దిశలో మరో 2 పర్వతాలు ఉంటాయిట. ఈ 2 పర్వతాల మధ్యలో చల్లనైనటువంటి సరస్సులు కూడా ఉంటాయి అంటున్నారు. పర్వతాస్థా నద్యః ప్రవాహ గిరిగుంఫితా. ఇందులో కొన్ని చిన్ననే ప్రవాహాలు పర్వతాల పైనుంచి కిందకి ప్రవహిస్తూ విశేషంగా చూడటానికి కూడా ఆ పర్వతం యొక్క సౌందర్యాన్ని అభివర్ధకం చేసేటట్లుగా ఉంటాయి అంటున్నారు. అంటే చక్కనైనటువంటి జలపాతాలు, పర్వతాల క్రింద సరస్సులే కాకుండా పర్వతాల పైనుంచి కూడా ఈ ప్రవాహాలు జలపాతాల రూపంలో చూడటానికి ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటాయి అని మనకి తెలియజేస్తారు. అక్కడ ఆగ్నేయ దిశలో సంవర్తకం అనేటటువంటి ఒక అగ్ని ఉన్నదట. ఆ అగ్ని ఏం చేస్తుంటుందంటే దాని యొక్క ఆ అగ్ని తాపం చల్లారటం కోసం అక్కడ ఉండే సరస్సులో ఉండే నీటిని ఆ అగ్ని తాగుతూ ఉంటుంది అంటున్నారు. ఆ అగ్ని నిరంతరం కూడా అక్కడ ఉండేటటువంటి నీటిని త్రాగుతూ ఉంటుంది అంటున్నారు. దీనికి బాడబం అనేటటువంటి మరొక పేరుంది అంటున్నారు. అంతే కదా, ఇక్కడ ఉండేటటువంటి ఆ సముద్రం, ఇది వెళ్ళి కలిసేటటువంటి ఆ సముద్రం యొక్క ఆ మార్గానికి ఔర్వం అనేటటువంటి పేరు. ఔర్వం అనేటటువంటి ఒక ప్రవాహం పేరు. ఆ నది ఔర్వం అనేటటువంటి పేరుతో ఆ సముద్రంలో కలుస్తుంది వెళ్ళి అంటున్నారు. ఈ విధంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతాలు, ఆ పర్వత ప్రాంతాలలో ఉండే నదులు, వాటి ఉపనదులు, వాటి సరస్సులు, వాటి యొక్క గమనము కూడా మనకి ఇప్పటివరకు తెలియజేశారు అంటున్నారు. ఆ తర్వాత ఇక చిట్ట చివరికి మరొక 12 పర్వతాలు ఉంటాయట. 12 పర్వతాలు కూడా మహేంద్రుని యొక్క పక్షఛేదము. ఆ పక్షఛేదం యొక్క భీతితో మరికొన్ని పర్వతాలు సముద్రాలలో దాక్కున్నాయి అంటున్నారు. పూర్వకాలంలోట పర్వతాలన్నీ కూడా రెక్కలు కలిగి ఉండేవిట. మనకి శ్రీమద్ రామాయణంలో కూడా ఈ విషయాన్ని సుందరకాండలో తెలియజేస్తారు. మనకి హనుమంతుడు ఆ పర్వతం మీద కూర్చోవాలి అనుకున్నప్పుడు
హనుమంతుడు ఆ పర్వతం మీద కూర్చోమని ఆ పర్వతరాజు ప్రార్థించినప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చి కూర్చుంటాను అని చెప్పే సమయంలో మేము ఈ పర్వతాలు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడిగిన సందర్భంలో పూర్వం పర్వతాలకి రెక్కలుండేవి, కానీ ఇంద్రుని యొక్క కారణం చేత ఆ రెక్కలన్నీ కూడా తెంచవేయబడ్డాయి, అందువల్ల మేము సముద్రాలలో పడిపోయి ఉన్నాము అని చెప్పేటటువంటి ఆ కథ ఇక్కడ మనకి తప్పకుండా అనుసంధేయం అంటున్నారు. ఇంద్రుని యొక్క పక్షఛేద భయం అంటే రెక్కలు త్రెంచివేస్తాడనేటటువంటి భయంతో ఈ పర్వతాలన్నీ సముద్రాలలో దాక్కున్నాయి అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అందువల్ల వీటి యొక్క వ్యాసార్థం ఇంతటి ఈ మహాపర్వతాల యొక్క వ్యాసార్థం చూసినట్లయితే మనకి చాలా విశేషంగా కనబడుతుంది. సముద్రంలో పర్వతాల యొక్క ఆకారం మనకి ఇక్కడ చంద్రునిలో ఉండేటటువంటి ఒక కుందేలు యొక్క ఆకారం వల్లే ఉంటుంది అని మనకి ఇక్కడ చక్కగా వివరణ చేస్తున్నారు. ఆ తర్వాత మహేంద్ర భయవిత్రస్తాహ పక్షఛేద భయాత్పుర, అదే విషయాన్ని మహేంద్రుని యొక్క భయం అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. ఆ తర్వాత భారతస్య తు వర్షస్య భేదాస్తే నవకీర్తితాః ఇహోదితస్య దృశ్యంతే యథాన్యే అన్యత్ర చోదితే ఉత్తరోత్తరమేతేషాం వర్షముద్దిశ్యతే గుణైః ఆరోగ్యం ఆయుః ప్రమాణానాం ధర్మతః కామతో అర్థతః సమన్వితాని భూతాని పుణ్యైః ఏతైః అస్తు భాగశః వసంతి నానా జాతీని తేషు వర్షేషు తాని వై ఇత్యేషం ధారయంతీదం పృథ్వీ విశ్వం జగత్స్థితం. ఇప్పటి వరకు కూడా మనకి ఈ భారతవర్షంలో ఉన్నటువంటి పర్వతాలు, ఆ భారతవర్షంలో ఉండే నదులు, వాటి ప్రవాహాలు ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనకి ఏమన్నా ప్రయోజనం ఏమన్నా ఉందా అంటే ప్రయోజనం ఉందనే చెప్తున్నారు. ఉత్తరోత్తరమేతేషాం, ఎట్లాగైతే కనుక ఒక పర్వతము, ఒక వర్షము, ఒక నది, ఒక సర్వప్రాంతము ఇవన్నీ సముద్రాలలో కలుస్తున్నాయి అనేటటువంటి గొప్ప గొప్ప అవన్నీ కూడా పుణ్యప్రదమైనటువంటివి. వాటి గురించి తెలుసుకోవటం చేత ఏమవుతోంది అంటే కనుక చక్కగా ఆయుహు ఆరోగ్యం, వాటి గురించి తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యములు, ధర్మార్థకామములైనటువంటి పురుషార్థముల యొక్క ప్రయోజనములు, అదేవిధంగా చక్కగా సంతోషమైనటువంటి జీవితము గడిపేటటువంటి అదృష్టం కలుగుతుంది అంటున్నారు. కాబట్టి విశేష ఫలప్రదములు, పుణ్యప్రదములు, మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటివి. కాబట్టి అంతటి విశేష ఫలములతో కూడి ఉన్నటువంటిది ఈ జంబూద్వీపంలో ఉండేటటువంటి ఈ నవవర్షముల యొక్క ఆ ఖండముల యొక్క ప్రాంతముల యొక్క చరిత్ర. ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళు కృతార్థులవుతారు, వారి జీవనం సార్థకత లభిస్తుంది, విశ్వంలో వాళ్ళకి మంచి చక్కనైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది అని ఈ విషయాన్ని మనకి ఈ అధ్యాయంలో చక్కగా తెలియజేశారు. ఆ తర్వాత మరల శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహాముని అడుగుతున్నారు. మళ్ళీ ఏమని ప్రార్థిస్తున్నారు అంటే కనుక ఇక్కడ జంబూద్వీపం తర్వాత, ఇప్పటివరకు మనం జంబూద్వీపం విషయం తెలుసుకున్నాం. జంబూద్వీపం తర్వాత ప్లక్షద్వీపం గురించి చెప్పండి, మాకు చాలా బాగుంది, వినటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది, పుణ్యప్రదమైంది. కాబట్టి ప్లక్షద్వీపంలో విషయాలు కూడా అలాగే ఉంటాయా, వాటి గురించి చెప్పండి స్వామి అని అడిగారట. కాబట్టి శ్రద్ధాళువులైనటువంటి ఆ మహర్షుల యొక్క ఆ ఆసక్తికి సంతోషించినటువంటి సూత మహాముని, బ్రాహ్మణోత్తమరాల, ఓ మహర్షులారా, తప్పకుండా మీ యొక్క శ్రద్ధ చూస్తే నాకు ఇంకా చెప్పాలనిపిస్తోంది అని ఆయన చక్కగా ఇంకా చెప్ప మొదలుపెట్టాడు అంటున్నారు. ఏం చెప్తున్నాడు అంటే ప్లక్షద్వీపం ప్రవక్ష్యామి యథావదిహ సంగ్రహం శృణుత ఇమం యథాతత్వం బ్రువతే మే ద్విజోత్తమా. మీ యొక్క ఆసక్తి చూస్తుంటే నాకు కూడా ఆసక్తిగా ఉంది చెప్పాలని అంటున్నాడట. కాబట్టి ప్లక్షద్వీపం ప్రవక్ష్యామి, ప్లక్షద్వీపాన్ని మీరు ఎంత ఇష్టంగా అడిగారో నేను అంతకన్నా ఇష్టంగా చెప్తాను అంటున్నారు. జంబూద్వీపస్య విస్తారాత్, ఈ ప్లక్షద్వీపం గొప్పతనం ఏంటో తెలుసా? జంబూద్వీపం యొక్క వ్యాసార్థం కంటే 2 రెట్లు పెద్దది. జంబూద్వీపమే పెద్దదనుకున్నాం మనం ఇప్పటి వరకు, కాదట, దానికన్నా 2 రెట్లు పెద్దది అంటున్నారు.
దాని చుట్టుకొలత అంతేకాదట. ఆ ద్వీపాన్ని కనుక చూసుకున్నట్లయితే దాని యొక్క వ్యాసం ఎంత ఉందో దాని యొక్క వ్యాసార్థం కన్నా దాని యొక్క చుట్టుకొలత ఇంకా ఎక్కువ అని చెప్తున్నారు. కాబట్టి విశేషమైనటువంటి ఆ లవణ సముద్రం చుట్టూ వ్యాపించి ఉన్నటువంటిది ఈ ఈ ప్లక్షద్వీపం. ఆ ద్వీపంలో ఉండేటటువంటి ప్రజలకి ఏ రకమైనటువంటి మరణ భయం కానీ, ముసలితనం అనే భయం కానీ, ఆది వ్యాధులు కానీ, మరి ఏ రకమైనటువంటి బాధలు కానీ వాళ్ళకు ఉండవట. వాళ్ళందరూ హాయిగా ఆనందంగా సంతోషంగా జీవిస్తారట ఆ ప్లక్షద్వీపంలో ఉండేటటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ ప్లక్షద్వీపంలో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి 7 మహాపర్వతాలు ఉన్నాయి నాయన. వాటి గురించి చెప్తాను విను అని. ఆ మహాపర్వతాలు ఏమిటో, వాటి చుట్టుపక్కల ఉండేటటువంటి విశేషాలు ఏంటో మనకి తెలియజేయడానికి ప్రారంభించారన్నమాట. ఆ విషయాన్ని మనం చక్కగా ముందు స్మరించుకోవచ్చు. ఈనాడు ఇంతటి విలక్షణమైనటువంటి బ్రహ్మాండ పురాణం యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటున్నామంటే మనకింతటి చక్కని జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని మనం పొందేటటువంటి అదృష్టం మనకు కలుగుతోంది అంటే చక్కగా ఆ భగవానుని యొక్క అనుగ్రహమే. ఆయన జ్ఞానప్రదాత అయినటువంటి ఆ మహావిష్ణువు హయగ్రీవ స్వామిగా అవతరించి ఒక చక్కనైనటువంటి ఆయన అనుగ్రహాన్ని మనకు ప్రకాశింపజేశారట. 12వ శతాబ్దంలో హయగ్రీవ స్వామి యొక్క వైభవాన్ని లోకంలో తెలియజేయడం కోసం వేదాంత దేశికులైనటువంటి మహానుభావులు అద్భుతంగా ఈ హయగ్రీవ స్తోత్రం అనేటువంటి దాన్ని అనుగ్రహించారట. ఇందులో మొత్తం 33 శ్లోకములు ఉంటాయి. ఈ 33 శ్లోకాలు ఎవరైతే కనుక రోజు అనుసంధానం చేస్తారో వాళ్ళు అన్ని పరీక్షల్లో ఎప్పుడూ ఫస్టే ఉంటారు, టాప్ ర్యాంకర్స్ వాళ్ళు. అందులో అనుమానమే రాదు. అంతటి వైభవం కలిగిన, ఎందుకంటే విద్యాప్రదాత హయగ్రీవ స్వామి. ఆయన యొక్క విశేషాలను మనకి వేదాంత దేశికులు వివరిస్తున్నారు. అవ్యాకృతాత్ అధ శ్రీ వేదాంత దేశిక కృత శ్రీ హయగ్రీవ స్తోత్రం అవ్యాకృతాత్ వ్యాకృతవానసిత్వం నామాని రూపాణి చ యాని పూర్వం శంసంసితేషాం చరమాం ప్రతిష్టాం వాగీశ్వరత్వాం వదుపజ్ఞవాచః ముగ్ధేందునిష్యంద విలోభనీయాం మూర్తిం తవానంద సుధా ప్రసూతిం విపశ్చితశ్చేతసి భావయంతే వేలాముదారామివ దుగ్ధసింధోః మనోగతం పశ్యతి యః సదా త్వాం మనీషిణాం మానసరాజహంసం స్వయం పురో భావ వివాదభాజః కిం కుర్వతే తస్య గిరో యథార్హం అపేక్షణార్థం కలయంతి ఏ త్వాం ఆప్లావయంతం విశదైర్మయూఖైః వాచాం ప్రవాహైః అనివారితైస్తే మందాకినే మందయితుం క్షమంతే స్వామిన్ భవధ్యాన సుధాభిషేకాత్ వహంతి ధన్యాః పులకానుబంధం అలక్షితే క్వాపి నిరూఢమూలం అంగేష్వివానందధుం అంకురం తం స్వామిన్ ప్రతీచ హృదయేన ధన్యాః వధ్యాన చంద్రోదయ వర్ధమానం
చంద్రోదయవర్ధమానం అమాంతం ఆనందం అమాంతానందం పయోధిమంతః పయోధిమంతః పయోభిరక్షణాం పయోభిరక్షణాం పరివాహయంతి పరివాహయంతి స్వైరానుభావాన్ స్వైరానుభావాన్ వదదీన భావాః వదదీన భావాః సమృద్ధ వీర్యాః సముద్రవీర్యాః త్వదనుగ్రహేణ తదనుగ్రహేణ విపశ్చితో నాథ విపశ్చితో నాథ తరంతి మాయాం తరంతి మాయా వైహారికీ వైహారికీ మోహన పింఛికాం తే మోహనమింజికాంగే ప్రాంగ్నిర్మితానాం రాంనిర్మితానాం తపసా విపాకాః తపసాం విపాకాః ప్రత్యగ్ర నిశ్రేయస ప్రత్యగ్రనిశ్రేయ సంపదో మే సంసదో మే సమేధిశీరం తమేదిశీరం తవ పాద పద్మే అవపాదపద్మే సంకల్ప చింతామణయః సంకల్పచింతామణయః ప్రణామాః ప్రణామాః విలుప్తమూర్ధన్య విలుప్తమూర్ధన్య విక్రమాణాం వివిక్రమాణ సురేంద్రచూడాపదలాలితానాం సురేంద్రచూడాపదలాలితానాం వదంఘ్రిరాజీవ పదంగ్రిరాజీవ రజఃకరాణాం రజక్కడానాం భూయాన్ ప్రసాదో భూయాన్ ప్రసాదో మయి నాథ భూయాత్ మయినాథ భూయాత్ పరిస్ఫురన్నోపుర పరిస్ఫురన్నో పుర చిత్రభాను చిత్రభాను ప్రకాశ నిర్ధూత ప్రకాశ నిర్దూత తమోనుషంగా తమోనుషంగా తదద్వయంతే తదద్వయిందే పరిచిన్మహేంతః పరిచిన్మహేందః ప్రబోధరాజీవ ప్రబోధరాజీవ విభాత సంధ్యాం వివాద సంధ్యా వత్కింకర తత్కింగళ అలంకరణోచితానాం అలంకరణోచితానాం త్వయైవ త్వయైవ కల్పాంతరపాలితానాం కల్పాంతరపాలితానాం మంజుం ప్రణాదం మంజు ప్రణాదం మణినూపురం తే మణినూపురంతే మంజూషికాం మంజూషికాం వేదగిరాం ప్రతిమః వేదగిరాం ప్రతిమః మంజూషికాం వేదగిరాం. వేదగిరాం అంటే వేద వాక్యములు అంటే వేద వాక్కులు అంటే వేద మంత్రములు. అటు వేద మంత్రములలో ఉండేటటువంటి రహస్యం ఏదైనా తెలియాలి అంటే గనక నీ యొక్క అనుగ్రహం ఉంటేనే సంభవిస్తుంది. కాబట్టి మంజుం ప్రణాదం మణినూపురం తే మంజూషికాం. కాబట్టి మంజూషిక అంటే కనుక ఒక భరిణ. ఆ భరిణలో ఉండేటటువంటివి వస్తువులు, విశేషమైనటువంటి వస్తువులు. ఆ వస్తువులు మనకి కావాలి అంటే భరిణ తెరవాలి. అదేవిధంగా వేదంలో ఉండే రహస్యాలు తెలియాలి అంటే కనుక నీ యొక్క అనుగ్రహం ఉంటేనే తెలుస్తుంది అనేటటువంటి విశేషమైనటువంటి ఒక అర్థాన్ని మనకి ఈ శ్లోకంలో స్వామి చక్కగా తెలియజేశారు. అధక్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.